అయితే అద్భుతం ఏంటంటే తేజ సార్ టాలీవుడ్ ఛానల్ అనే ఒక ఛానల్ కి పని చేశాను, పిలిచారు. మా శర్మ గారిదేమో కదా అది టాలీవుడ్ ఛానల్ అప్పట్లో. శర్మ గారిది. అవును అవును. టాలీవుడ్ ఛానల్ కి పిలిచారు. పిలిచి కొత్తగా టాలీవుడ్ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో, నానా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటన్నా? కాదు నానా, మరి అమలు ప్రాంప్టర్ లేదు అన్నారు. 3, 4, 5 పేజీల స్క్రిప్ట్, ఒక్కొక్క బిట్ ఇంత పెద్ద పారాగ్రాఫ్లు, ఒక్కో బిట్లో అయితే 2 పారాగ్రాఫ్లు ఒక బిట్టే. ఇది చిన్న చిన్న బిట్స్ గా చెప్పాలా? కాదు నాన్న, నువ్వు కాబట్టి నేను నీకోసం రాయించా. ఏంటి నా కోసం రాయించారా? ఒకసారి చెప్పడానికి. సరే అన్నా చేస్తాను. కాదు నాన్న, నీకు మెమరీ గట్టిది రాని, నువ్వు చేస్తావని నీకోసం రాయించుకున్నాను. ప్రాంప్టర్ వచ్చింది కొన్ని రోజులకి. పెద్ద పెద్ద స్క్రిప్ట్లన్నీ నేను కూర్చొని బై హార్ట్ చేసి ఒక 5 minutes చూసుకోవడం, మళ్ళీ బిట్టి చెప్పేయడం, మళ్ళీ చూసుకోవడం. ప్రాంప్టర్ వచ్చింది టాలీవుడ్కి. వచ్చినాక కూడా నా బిట్లు నావే, ఏవి రాని ఉంటారు కదా, వాళ్ళకు 2 లైన్లు ప్రాంప్టర్లో వేసి ఆ 2 ఫుల్ పేజ్ డైలాగ్స్ పేజే, ఫుల్ పారాగ్రాఫ్లు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ఫుల్ పేజ్ పారాగ్రాఫ్లు మనవి. అన్నా ఇంత పెద్ద స్క్రిప్ట్ కదన్నా, ఏందన్నా నువ్వు ఆ 2 లైన్ల కాళ్ళకి ప్రాంప్టర్ ఇచ్చావు నాకు ఇవ్వడం. వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడ రానా, నీకెందుకు వాళ్ళతో? చిచ్చి, వాళ్ళకు నువ్వు పోటీ పడుతున్నావా, పోటీ ఫీల్ అవుతున్నావు? నేను పోటీ ఎవరితో ఫీల్ అవ్వను కదా, నాకు నేనే పోటీ. నేను ఎవరికి పోటీ కాదు, నాకెవరు పోటీ అని నేను ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీ. ఈరోజు నాకు రేపు నేనే పోటీగా ఇవ్వాలి. ఈరోజు ఇంత బాగా చేశాను, ఈరోజు 70 మార్క్స్ వేయించుకున్నాను అనుకోండి ఆడియన్స్ దగ్గర నుండి, రేపు ఖచ్చితంగా 72 దాటాలి నేను. మనమే టార్గెట్ పెట్టుకుంటాం. మనమే టార్గెట్. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో పోటీ పడితే నేను సుమక్కతో పోటీ పడాలి. కొండను చూసి ఏదో అయినట్టు. చాలా సీనియర్లే పాపా. అండ్ ఎక్కడ నేను స్కూల్లో ఉన్నప్పుడు సుమక్క వచ్చేసింది, ఇప్పుడు ఎవరున్నారు అంటే ఆవిడకి పెట్టుకోవాలి నేను పోటీ. ఆయన సో సుమక్క కూడా నా అంటే సేమ్ కాలేజ్. సుమ గారిని కూడా ఇంటర్వ్యూ చేశావు కదా పాపా? జయమ్మ పంచాయతీ. నాకు ఇవ్వని వాళ్ళు ఎంతో మంది గెస్ట్లు చంద్రబాబుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సిద్ధార్థని కూడా ఇంటర్వ్యూ చేసావు. నాకు దొరకని ఇంటర్వ్యూస్ ఎన్నో నీ షోలో చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది, ఇది నేను ఈ ఇంటర్వ్యూ నేను చేయలేకపోయానే అన్న ఫీలింగ్. అది అఫ్ కోర్స్ ఇట్స్ ఎ హెల్దీ కాంపిటీషన్ ఆబ్వియస్లీ, బట్ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే ఆ ఫ్రీ ఫ్లో డైలాగ్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ. కొన్నిటికి స్క్రిప్ట్ దొరికిపోతుంది నాకు, ఇస్తారు. కొన్నిటికి వాళ్ళు కూడా బాగా హడావిడిగా ఉంటారు, కరెక్ట్ బ్రేకింగ్స్ ఉంటాయి న్యూస్ లో. వాళ్ళప్పుడే డిజిటల్ కి పరిగెత్తి పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అడిగితే అశోక్ అంటాడు, నీకు తెలుసు అసలు ఇంక నీకు అవసరం లేదు, నీకు తెలుసు అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా రాస్తానో ప్యాటర్న్ నీకు తెలుసు అంతే. ఇలా కానిచ్చినవి చాలా ఉంటాయి. కానీ ఆ ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుని నాకు ఆ ప్యాటర్న్ ని అలవాటు చేసిన నా స్క్రిప్ట్ రైటర్ నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా. నిజం. ఇంతకీ మీ ఊళ్ళో గుర్తుపెడతారా? సంగారెడ్డి వాళ్ళకి నేను 100% తెలీదు. తెలిసినా కూడా నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా అంటే నా జనరేషన్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు గుర్తుపడతారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అసలు నేను తెలియదు. చంద్రబాపురం సంగారెడ్డి అని thumbnail పెట్టండి, ఎందుకు గుర్తుపట్టరు చూద్దాం. చాలా వరకు తెలీదు. అంటే ఇప్పుడున్న పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళందరికీ. మా ఫాదర్ తెలిసిన వాళ్ళు సంగారెడ్డి, మేము లోకల్ కాబట్టి సంగారెడ్డిలో ఉన్న వాళ్ళందరికీ మా నాన్న తెలుసు. మా నాన్న చాలా పాపులర్ మ్యూజిక్ టీచర్గా, మా నాన్న ఒక్కరే మొత్తం. సో మా నాన్న బాగా తెలుసు, మా నాన్న తెలిసిన వాళ్ళందరికీ నేను తెలుసు. ఇప్పుడు వస్తున్న పిల్లలు ఎవరికి నేను తెలియదు. కానీ సంగారెడ్డి ప్రజలంతా కూడా చాలా గర్వంగా చెప్పుకోగలిగే మీ మన చంద్రబాబు గట్టిగా మాట్లాడాలంటే ఎంతో గౌరవంగా, ఎక్కడా కూడా తన రెస్పెక్ట్ ని కొంచెం కూడా తగ్గించుకోకుండా ఇన్నాళ్ల పాటు మీడియాలో సస్టైన్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ డార్లింగ్ రియల్లీ. అంటే మనము ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు మనతో అలాగే ఉంటారు. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఇప్పుడు నా కెమెరామెన్స్ ఉన్నారు, నేను అసలు ఎంత చేస్తానంటే, పెట్టనే పదం రైట్ కాదనుకుంటాను నాకు తెలుసు. కొన్ని వీడియోలు బాబోయ్ మెట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగేస్తూ ఉంటుంది పిల్ల, మామూలుగా తిరగదు. సమ్మర్ లేదు, వర్షం లేదు, చలి లేదు. పొద్దున్నంటే పొద్దున్న, మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం, సాయంత్రం అంటే సాయంత్రం అనుకున్నామ్మా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చాలా హెక్టిక్ అయిపోతుంది లైఫ్ అనిపిస్తుంటుంది నీకు షోస్ కొని చూసినప్పుడు. నిజంగా కదా హెక్టిక్, అది చాలా టఫ్ జాబ్. పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఆన్ రోడ్ పబ్లిక్ లోకి వెళ్తే ఉంటుంది అంజలి, కష్టము మామూలుగా ఉండదు. కానీ వాళ్ళు ఎంత అభిమానాన్ని పెంచేసుకుంటే అంత దగ్గరగా వచ్చేస్తారు. వరంగల్లో నేను 2nd year బతుకమ్మ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ వరంగల్లో
అమావాస్య రోజు, అంటే మనకు ఆ పెద్దల అమావాస్య అంటారు, పెద్ద మాస్ అంటారు. పెత్రమావాస్య రోజు ఎవ్రీ ఇయర్ నేను ఆ 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్కి వెళ్తాను. సెకండ్ ఇయరే జస్ట్ నేను ఫస్ట్ ఇయర్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇయర్ 2019 2020 ఆ టైంలో కరోనా తర్వాత ఇయర్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మధ్యలో ఎందుకో ఆగి ఇలా నీళ్లు తాగుతున్నాను. నేను నాకు గొంతు మాట్లాడి గొంతు ఎండిపోతూ ఉంటుంది. నేను నీళ్లు తాగుతున్నాను. వెనకాలకి ఒక ఆమె వచ్చి గట్టిగా పట్టుకుంది. అమ్మా, అసలు అర్థం కాలేదు ఎవరు అంటే. నేను అనుకున్నా నా చిన్నప్పటి క్లాస్మేట్స్ ఎవరో నన్ను చూసి గుర్తుపట్టి నా దోస్తులు వచ్చారు నన్ను పట్టుకున్నారని కూల్ గా చూస్తున్నాను. ఎవరిది అని మంచి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టింది. మీ అభిమాని తీరా చూస్తే, అమ్మ సారీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదురా అన్న. అక్క నాకు నువ్వు అంటే మస్తు ఇష్టం అక్క, అన్నాడు. మా ఇంటికి పోదామంటది, వండి పెడతానలే. మా ఆయన నడు కావాలంటాడు. మళ్ళీ పిల్లికి వెళ్తే నేను ఇట్లా వస్తాను, నేను డ్యూటీలో ఉన్నాను, నేను కవరేజ్కి వచ్చాను 9 గంటల దాకా. నువ్వు ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా ఉంటాను అక్క, నడు పోదామంటది. వాళ్ళ అభిమానానికి అంతు లేదు నిజంగా. ఇంత అభిమానం రావడానికి కారణం V6. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా V6 నాకు అభిమానం రావడానికి ఒక త్రూ ఛానల్ అయితే, నా రాముడి బ్లెస్సింగ్స్ నా మీద ఎలా ఉన్నాయి. దేవుడు అలా బ్లెస్ చేశాడు అంతే. నేను పిచ్చిగా బిలీవ్ చేస్తాను దేవుణ్ణి. అంటే జనాలు అనుకుంటారేమో అంటే భక్తి పలు విధాలు, అవును, నాదో పిచ్చి భక్తి అనుకుంటాను. ఎవరేమనుకున్నారు సరే, నా భక్తి నాది. నాకు విపరీతంగా ఇష్టం రాముడు అంటే, వరాహిమాత అంటే చాలా ఇష్టం. నేను అట్లా నా పాజిటివ్ ఎనర్జీ అంతా నా దేవుడి పవర్.